లోకాభిమానం పరిరక్షయంతం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వర్తిస్తారు. ఆ ఋత్విగ్వర్ణంలో ముఖ్యంగా ఈ పట్టాభిషేకాన్ని జరిపేటువంటి వాళ్ళు మనకి రామాయణం ప్రకారం వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అని మొత్తం 8 మంది ఉన్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాముల్నే ఆయా ఋషులుగా భావించి వారిని పలానాయన వశిష్ఠుడు, పలానాయన విశ్వామిత్రుడు, పలానాయన వామదేవుడు అని ఆ విధంగా ఋత్విగ్వర్ణం అనేటువంటిది నిర్వర్తిస్తారు. అలా నిర్వర్తించిన తర్వాత పట్టాభిషేకం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా చేసినటువంటి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన అనేటువంటివి మనం ఏ కార్యక్రమం చేసినా అది ఎప్పుడు చేస్తుంటారు. కానీ ఏ కార్యక్రమం నిన్న కళ్యాణం ప్రారంభించాం అంటే కళ్యాణ గృహానికి వధూవరులిద్దరూ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. ఈరోజు పట్టాభిషేకం కదా, పట్టాభిషేకం జరిపించేటువంటి ఋత్విక్కులు దీంట్లో ప్రధానం. ఋత్విక్కులు ఆనాడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇక్కడ వరిస్తారు. ఆ ఋత్విగ్వరణం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది భక్తులకి తెలియవలసినటువంటి అంశం ఏమిటంటే, మనందరికీ రాముడు అనగానే కళ్యాణం తెలుసు, భద్రాచలం అనగానే కళ్యాణం తెలుసు. కానీ పట్టాభిషేకం చాలామందికి తెలియదు. కానీ నిజానికి రాముడికి చేసేటువంటి ఈ సేవల్లో కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అంతకంటే కూడా పట్టాభిషేకానికి ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు అనంటే అసలు ఆ పట్టాభిషేకం చేయడంలో ఉద్దేశమే రాముడు లోకాలన్నింటినీ జయించాడు, రావణాసురుణ్ణి జయించాడు, ఇలాగా దేవతలందరినీ తన వశం చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడం అనేది ఉంటుంది. రామాయణం అంతా కూడా పారాయణ జరిపిన తర్వాత రామాయణ పారాయణ చేసినటువంటి ఫలంగా ఈ పట్టాభిషేకాన్ని చేస్తారు. కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు, మనకందరికీ ఎప్పుడు కళ్యాణం చేయించుకోవాలనుకుంటే కళ్యాణం చేసుకోవచ్చు. కానీ పట్టాభిషేకాన్ని ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు. పట్టాభిషేకానికి నియమం ఉన్నది. అదేమిటంటే రామాయణ పారాయణ చేయాలి, రామాయణ పారాయణ అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుపుకోవాలి అని. ఆ తర్వాత రామాయణం మొత్తం చదవలేకపోతే కనీసం సుందరకాండ పారాయణ అయినా చేయాలి. లేదు కానీ సంక్షేప రామాయణ 100 శ్లోకాలైనా చదివి రామాయణం పట్టాభిషేకం జరుపుకోవాలి అని ఇలా నియమాలు ఉన్నాయి. కనుక ఇలాంటి ఈ నియమాలన్నిటితో పాటు చేసేటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. కళ్యాణోత్సవం అనేటువంటిది ఎప్పుడూ జరిగేది కనుక దానికంటే కూడా విలువ పట్టాభిషేకానికి ఉన్నది. ఈనాడు మనం పట్టాభిషేకం చేస్తున్నామంటే చాలా అదృష్టవంతులం కింద లెక్క. ఈ విషయం మన అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఋత్విగ్వరణం అనేటువంటిది చేస్తారు. మధ్య మధ్యలో ఇక్కడ ఏం జరుగుతోందో వీటికి విశేషాలన్నీ చెప్పుకుంటూ ఈ పట్టాభిషేక వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుందాం. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవార్థం ఋత్విగ్వరణం కరిష్యే. తతను దేవేశం ప్రార్థ్య భద్రాద్రిరామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మపాలన ధియే చ ప్రభోః ప్రజానాం ఇది భగవంతం ప్రార్థ్య అస్మిన్ శ్రీరామచంద్రస్వామినః పట్టాభిషేకం మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి కౌశికగోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం ఆచార్యం త్వాం వృణీమహే. యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. వశిష్ఠ రూపులైనటువంటి అర్చక స్వామిని ఈనాడు ఇప్పుడు వరించడం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు అనేటువంటి గోత్రోద్భవం పుడిచేటి సీతారామానుజాచార్య శర్మాణం వామదేవ రూపిణం బ్రహ్మాణం త్వాం వృణీమహే. యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యాపురే వరః
तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव कौशिकगोत्रोद्भवम् अमरवादि गोपालकृष्णमाचार्य शर्माणम् जाबालिरूपिणं मृत्युजन्त्वां वृणीमहे यथा महर्षिर्जाबालिः पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव कौशिकगोत्रोद्भवम् अमरवादि शेषगोपालाचार्य शर्माणम् काश्यपरूपिणं ऋत्विजन्त्वां वृणीमहे यथा भूत्कास्य ऋषिः पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव कौशिकगोत्रोद्भवम् अमरवादि मधुसूदनाचार्य शर्माणम् कात्यायनरूपिणं मृत्युजन्त्वां वृणीमहे यथा कात्यायनो योगी पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव अतः आत्रेय गोत्रोद्भवम् कोटि श्रीमन्नारायणाचार्य शर्माणं सुयज्ञरूपिणं त्वां वृणीमहे यथा सुयज्ञनामर्षिः पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव कौशिकगोत्रोद्भवम् अमरवादि मुरलीकृष्णमाचार्य शर्माणं गौतमरूपिणं त्वां वृणीमहे यथा गौतमनामर्षिः पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव कौशिकगोत्रोद्भवम् अमरवादि विजय राघवाचार्य शर्माणं विजयरूपिणं त्वां वृणीमहे यथा विजयनामर्षिः पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन् भूत्वा रामपरो भव 8 మంది మహర్షులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అని ఆ 8 మంది ఋషులకు గాను 8 మంది ఋత్విక్కులను ఇప్పుడు వరించడం జరిగింది. ఆ 8 మంది స్వామివారికి ఆనాడు పట్టాభిషేకాన్ని జరిపించారట. అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. కౌశికగోత్రోద్భవం స్థలశాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం విశ్వామిత్రరూపిణం త్వాం వృణీమహే వృతోస్మి కరిష్యామీతి ప్రతివచనం. ఆ 8 మంది మహర్షులే కాకుండా భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి కనుక అర్చామూర్తి అంటే విగ్రహ రూపంలో మన యొక్క ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నాడు కనుక మరికొంతమంది మహర్షులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. నిజానికి పట్టాభిషేక సమయంలో రామాయణంలో విశ్వామిత్రుడు లేడు, వాల్మీకి మహర్షి కూడా లేడు. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించిన పట్టాభిషేక సమయంలో వాల్మీకి మహర్షి లేడు. ఆ సమయంలో అక్కడ అలాగే విశ్వామిత్రుడు లేడు. కానీ వారిద్దరూ ఇక్కడ పట్టాభిషేకంలో ఉంటారు. కారణం ఏమిటి అని అంటే ఇది అర్చామూర్తి కనుక. ఆనాడు లేరు అని అంటే కారణాలు వేరే కారణాలు. విశ్వామిత్రుడి యొక్క సందర్భం రామచంద్రమూర్తికి కళ్యాణం చేయడం వరకే ఆయన యొక్క పార్ట్ అనమాట. అందుకని ఆ కళ్యాణం చేసిన తర్వాత విశ్వామిత్రుడు అసలు కనిపించాల రామాయణంలో ఎక్కడ. ఆయన వెళ్ళిపోయాడు, హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అలాంటి విశ్వామిత్రుడు కూడా ఇక్కడ భద్రాచలంలో జరిగేటువంటి ఈ పట్టాభిషేకంలో ఉండాలి అని సంకల్పం పెద్దలది. అలాగే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి రామాయణ కథ అంతా జరిగిన తర్వాత రాముడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో తన దగ్గరికి వచ్చినటువంటి నారద మహర్షిని రాముడి గొప్పతనం ఏమిటి, రాముడు కాదు మంచి మనిషి లోకంలో ఎవడు అని అడిగితే అప్పుడు నారద మహర్షి రామకథ చెప్పాడు. రామకథ చెప్పిన తర్వాత ఆయన విని రామకథ రాయడానికి పూనుకున్నాడు వాల్మీకి మహర్షి. కనుక ఆయనకు కూడా రాముడు పట్టాభిషేకం చూసేటువంటి అవకాశం ఆ రోజు కలగల. కనుక ఆ వాల్మీకి మహర్షి రూపంలో ఇక్కడ ప్రతిరోజు రామాయణ పారాయణ నిర్వర్తించే వాళ్ళు వాల్మీకి ఆ రామాయణంలో ఉండేటువంటి పట్టాభిషేక ఘట్టాన్ని పారాయణ చేయాలి. కనుక వాల్మీకిగా కూడా
ఒక మహర్షి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. కనుక ఈ విధంగా మనకు ఋత్విగ్వరణం అనేటువంటిది జరిగిన తర్వాత మనకు ఎదురుగా ఇక్కడ ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. పట్టాభిషేకంలో చూడండి, నిన్న కళ్యాణంలో ఇంత సామగ్రి లేదు, ఇంత క్రతువు లేదు, కానీ పట్టాభిషేకంలో ఇంత క్రతువు ఉంటుంది. ఎదురుగా మీకు మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపంలో ఇక్కడ 9 కలశాలు ఉన్నాయి. ఈ 9 కలశాల్లోనూ నదులను, సముద్రాలని వీటిని ఆవాహనం చేస్తారు. తర్వాత ఒకవైపున రాముడికి సమర్పించేటువంటి పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణాలను, ఒకవైపు అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైనటువంటి